నమస్కారం. నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నారు వీకెండ్ ట్రక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసరికి కొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ముఖ్యంగా వచ్చే సందేహాలు అటువంటి కామెంట్ బాక్స్‌లో మనకి ఎక్కువగా వినిపించే ఈ కామెంట్స్ అన్నీ కూడా నేను కొన్ని పిన్ చేశాను. అవి చాలా వరకైతే ఉన్నాయి. కానీ వాటిలో ఎక్కువగా మొత్తం చెప్పుకుంటా పోతే వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి కొన్ని మాత్రమే అంటే ఒక 5 టాపిక్స్‌నైతే మనం ఈ వీడియోలో తీసుకుందాం. మిగతావి కూడా చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాననమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఒక 5 టాపిక్స్ అయితే తీసుకుందాము. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకోవాలి అనుకుంటున్న వారైనా లేదంటే ఆల్రెడీ వాడుతున్న వాళ్ళైనా మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అనేవి చాలా వరకైతే ఉపయోగపడతాయి. అంతకు మాత్రమే కాకుండా మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మన ఛానల్‌కి. పైన కనిపిస్తున్న నెంబర్‌కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో అయితే జాయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు గనక మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా అయితే ఉపయోగపడతాయి. నేనేదన్నా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది. నేను వీడియో పెట్టిన వెంటనే చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థం కాకపోవచ్చు. ఒకవేళ నేను ఏదైనా టాపిక్ గురించి మీకు చెప్పేది అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ వీడియోనైతే చూడండి. మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ వాట్సాప్ గ్రూప్ విషయానికొస్తే చాలామంది అయితే అదే నెంబర్‌కి ఫోన్ చేస్తున్నట్టున్నారు. అది మీరు ఫోన్ చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. మీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చింది ఎందుకంటే ఏదైనా మెసేజ్ చేస్తే మీకేదైనా కంప్లెయింట్ ఉంటే ఆ గ్రూప్‌లో మెసేజ్ చేశారనుకోండి, అందరూ ఎలక్ట్రికల్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి, మీ సమస్య ఎవరికైనా తెలిసుంటే పరిష్కారం చెప్తారు. దానికోసం ఉపయోగించుకుంటారని మాత్రమే ఈ వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మీరు అదే నెంబర్‌కి కాల్ చేస్తున్నారు చాలామంది. అది మీకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. లేదంటే అది ఆల్రెడీ సైలెంట్‌లో ఉంటుందనమాట. అది సెపరేట్‌గా ఒక ఫోన్ అయితే నేను వాట్సాప్ గ్రూప్ కోసం మెయింటైన్ చేస్తున్నాను. అది ఎప్పుడు కూడా సైలెంట్ మోడ్‌లో ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ నాకు కాల్ చేసినా వినిపించదు. ఇంకా ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో చేస్తుంటారు కాబట్టి నేను కూడా మీలాగే అందరిలాగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎక్కువ శాతం ఆటో తోలుకుంటూ ఉంటాను కాబట్టి నేను ప్రతి ఒక్కరి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడలేను. మీకేదైనా సమస్య ఉంటే వాట్సాప్ గ్రూప్‌లో పంచుకోండి. ఖచ్చితంగా మన వాళ్ళందరూ మీకొచ్చిన సమస్యకి పరిష్కారం చెప్పడానికైతే ఉంటారు. ఒకవేళ మీకక్కడ వాట్సాప్ గ్రూప్‌లో పరిష్కారం దొరకలేదనుకోండి, మన వీడియోలో కామెంట్ చేయండి. నేను డైరెక్ట్‌గా వైటీ స్టూడియోలో నుంచి మీ కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. కొత్తగా ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి, ఇంకా ఆల్రెడీ వెహికల్ తీసుకున్న వాళ్ళకి చాలామందికి వచ్చే అతి పెద్ద డౌట్ ఏంటంటే ఆఫ్టర్ ఫ్యూచర్‌లో ఒక 5 సంవత్సరాలు, కొన్ని కంపెనీలు 3 సంవత్సరాలు ఇట్లా వారంటీ అయితే ఇస్తున్నాయి వెహికల్స్‌కి. ఇట్లా వారంటీ పూర్తిగా అయిపోయిన తర్వాత ఒకవేళ బ్యాటరీ మొత్తం చెడిపోతే ఎంత ఖర్చవుతుంది అని చాలామందికైతే డౌటు. ఇవి మన వీడియోస్‌లో కామెంట్‌లో చాలామంది కామెంట్ చేసే అతి పెద్ద క్వెషన్ అనమాట. ఈ క్వెషన్‌కి సమాధానం ఏందంటే, ఇది నేను ఇంతకుముందు కొన్ని వీడియోలో కూడా చెప్పాను. ఇదేంటంటే మనకి నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంతకుముందులాగా యాసిడ్ బ్యాటరీలయితే రావట్లేదు. లిథియం అయాన్ సెల్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇట్లాంటి సెల్స్ ఒక 32 సెల్స్ వరకైతే ఒక ట్రేలో మొత్తం 1 బై 1 అయితే పేర్చి ప్రతిదానికి ఒక బీఎంఎస్ బోర్డ్ ద్వారా కనెక్షన్ ఇస్తారనమాట. ఇవన్నీ కూడా ఈ 32 చిన్న చిన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటికి అనుసంధానం చేయడానికి ఒక బోర్డ్ అయితే ఉంటది. ఆ బోర్డ్‌ని బ్యాటరీ మేనేజింగ్ సిస్టమ్ అని అయితే అంటారనమాట. ఈ బోర్డ్ ద్వారా ఏం చేస్తుందంటే ఈ బ్యాటరీలు అన్నీ కలిపి ఒక బ్యాటరీగా అయితే చేసి మనకిప్పుడు 10.24 కిలోవాట్ అని, 15 కిలోవాట్ అని, 12 కిలోవాట్ అని కంపెనీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఈ బ్యాటరీలన్నీ కలిపితే వచ్చే రేంజ్ అనమాట అది. అయితే మనం ఇవన్నీ కలిపినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్కొక్క సెల్లు ఒక్కొక్క విధంగా అయితే ఇదవుతుంది. ఒక్కొక్క సెల్‌లో ఏదైనా పవర్ డౌన్ అయినప్పుడు, ఒక్కొక్క సెల్‌లో ఎక్కువ ఉన్నప్పుడు ఈ బ్యాటరీ మేనేజింగ్ సిస్టమ్ అనే బోర్డ్ ఏదైతే ఉందో ఇది మేనేజ్ చేస్తా ఉంటది. తక్కువగా ఉన్న సెల్‌లో నుంచి ఎక్కువగా ఉన్న సెల్‌లోకి పవర్‌ననేది తీసివేయడం ఇట్లా చేస్తా ఉంటే కొన్ని సెల్స్ ఏం జరుగుతుంటాయి అంటే వీక్ అయిపోతా ఉంటాయి. ఏది ఆఫ్టర్ మనకి వారంటీ అయిపోయిన తర్వాతో లేదంటే మినిమమ్ ఒక 500, 600 సార్లు మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాతో కొన్ని సైకిల్స్ అయిన తర్వాత కొన్ని నార్మల్‌గా బాగానే పనిచేస్తుంటాయి. కొన్నైతే వీక్ అవుతాయి. అప్పుడు మనకి మైలేజ్ ఎట్లా డ్రాప్ అవుతుంది చూసుకోవాలి. ఇప్పుడు ఫుల్‌గా ఛార్జ్ చేసినప్పుడు నార్మల్‌గా మనకి 1 కిలోమీటర్ వెళ్తే ఒక పాయింట్ దిగుతుందనుకోండి. అట్లాగే దిగుతా ఉంటాయి. లాస్ట్‌లో ఒక 30-20 పాయింట్లు ఆ స్టేజ్‌కి వచ్చిన తర్వాత స్పీడ్‌గా అయితే దిగుతా ఉంటదనమాట. అంటే ఒక 10 పాయింట్లు ఉండగానే పూర్తిగా డౌన్ అయిపోయి డెడ్ అయిపోవడం. ఇట్లాగైతే జరుగుతా ఉంటే ఆఫ్టర్ ఎప్పుడో ఒక 4, 5 సంవత్సరాల తర్వాత. అప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాటరీ మొత్తాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఎప్పుడైతే ఇట్లా మనకి మైలేజ్ అనేది సరిగ్గా రావట్లేదు ఇంతకుముందు వచ్చినట్టుగా అనుకున్నప్పుడు మన షోరూమ్ గనక వెళ్తే బ్యాటరీకి బూస్టింగ్ అనేది ఇస్తారు. అప్పటికి కూడా కాలేదనుకోండి
ఫర్ సపోజు. అప్పుడు కూడా లేదు మనకి మైలేజ్ అనేది తక్కువగానే వస్తుంది. అంటే ఒక్కొక్క ఏ సెల్ అయితే వీక్‌గా ఉందో దాన్ని ఐఆర్ టెస్ట్ అని ఒకటుంటది. ఈ ఎలక్ట్రికల్‌కి సంబంధించి. అంటే బ్యాటరీ సెల్స్‌ని చెక్ చేయడానికి. అది చెక్ చేసి ఏ సెల్ అయితే వీక్‌గా ఉందో ఆ సెల్ మాత్రమే మారుస్తారు. అప్పుడు ఒక్కొక్క సెల్ వచ్చేసరికి 8,000 నుంచి ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను వెహికల్ తీసుకున్నప్పుడు మహీంద్రా వెహికల్ 6,000 ఎంతో ఉంది. ఆ తర్వాత రేట్లు పెరుగుతా వచ్చాయి. తర్వాత 8,000కి అయితే వచ్చింది. అట్లాగా ఎన్ని సెల్స్ అయితే పోతాయో ఒక 4, 5 సెల్స్ పోయినాయనుకోండి మినిమమ్ ఒక 40,000లో ఇదైపోతుంది. అప్పుడు మనకి మళ్ళీ కొత్త బండిలో ఏ విధంగా అయితే మనం తీసుకున్నప్పుడు మైలేజ్ వచ్చిందో అదే విధంగా మళ్ళీ మైలేజ్ రావడం అయితే స్టార్ట్ అవుతుందనమాట. సో, ఎప్పుడు కూడా కొత్త బ్యాటరీ గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే మొత్తం మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. ఎప్పుడైనా 2, 3 సంవత్సరాలకు ఒక్కసారి ఒక 40,000 ఛార్జింగ్ వెహికల్‌కి ఖర్చు పెట్టడం పెద్ద విషయమేం కాదు. ఇక కొంతమంది ఏమడుగుతున్నారంటే కరెంట్ బిల్ ఎంతొస్తుంది? బజాజ్ గోగోకి ఎంతొస్తుంది? మహీంద్రా ట్రియోకి ఎంతొస్తుంది? మోంట్రా వెహికల్‌కి ఎంతొస్తుంది? టీవీఎస్‌కి ఎంత ఇట్లా అనేక కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్‌లో ఏ ఎలక్ట్రికల్ వెహికల్‌కి ఎంత కరెంట్ బిల్ వస్తుందనైతే అడుగుతున్నారు. ఒకటి మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నప్పుడు సెపరేట్‌గా ఒక మీటర్ అనేదైతే తీసుకోవడం చాలా మంచిది. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది రెంట్ హౌస్‌లో ఉంటుంటారు. ఈ అద్దెలలో ఉన్నప్పుడు ఏందంటే సెపరేట్‌గా మనం మీటర్ పెట్టుకోవడానికి కుదరదు. అప్పుడు మనకి ఇంట్లోకి లేదు వెహికల్‌కి మొత్తానికి సంబంధించి ఒకటే మీటర్ ఉండటం వల్ల యూనిట్స్ అనేది ఎక్కువ కాలుతా ఉంటది. యూనిట్లు కాలే కొంది ప్రైజ్ అనేది కూడా మారుతా ఉంటది. ఒక్కొక్క యూనిట్‌కి స్టార్టింగ్‌లో ఒక రూ. 1, రూ. 1.5 ఎట్లా ఉందనుకోండి. మనకి ఒక 100 యూనిట్లు దాటిన తర్వాత ఒక రేట్ ఉంటది. ఒక 200 యూనిట్లు దాటిన తర్వాత యూనిట్ రేట్ అనేది మారిపోతా ఉంటది. అయితే సరే ఇప్పుడు ఏ బండికి ఎట్లాగా కరెంట్ బిల్ వస్తుంది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మహీంద్రా ట్రియో తీసుకున్నా, లేదంటే మోంట్రా వెహికల్ తీసుకున్నా, ఇవన్నీ ఏందంటే ఒక 10 కిలోవాట్ బ్యాటరీలనమాట. ఇప్పుడు 10 కిలోవాట్ల బ్యాటరీ ఉందనుకోండి. 10 యూనిట్లు కాలిద్ది. 12 కిలోవాట్ల బ్యాటరీ ఉందనుకోండి. 12 యూనిట్లు ఛార్జింగ్ ఎళ్ళిద్ది. అట్లాగా మనం ఎన్ని కిలోవాట్ల బ్యాటరీ అయితే ఉంటుందో అన్ని యూనిట్లయితే కరెంట్ అనేది కాలుద్ది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇంకొకటేంటంటే, మనం ఎప్పుడూ గూడా బండిని డెడ్ అయిందాక తోలము. ఇప్పుడు ఒక 20%, 30% లేదంటే ఈవినింగ్ ఒక 40% ఉంటది. ఇప్పుడు రేపు మార్నింగ్ ఇది ఎట్లాగో సరిపోదు. మళ్ళీ ఛార్జింగ్ పెడతాం. అప్పుడు ఈ రిమైనింగ్ ఏదైతే ఈ 40% ఉందో అది తీసేస్తే ఇప్పుడు ఒక 12 కిలోవాట్ బ్యాటరీ ఉంది. ఇప్పుడు నేను బజాజ్ గోగోలో 12.1 కిలోవాట్ బ్యాటరీ వాడుతున్నాను. ఒక 40% ఉన్నప్పుడు నేను ఛార్జింగ్ పెట్టాననుకోండి. మిగతా రిమైనింగ్ 8 కిలోవాట్‌కి 8 యూనిట్లయితే కాలిద్ది. ఎప్పుడైనా మనం కాలిక్యులేట్ చేయాలి ఎంత కరెంట్ కాలుతుందనుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందనమాట. యూనిట్‌కి ఒక కిలోవాట్‌కి ఒక యూనిట్ అనేది కరెంట్ బిల్ అయితే వస్తుంది. కాకపోతే యూనిట్లు పెరిగే కొంది యూనిట్ రేట్ అనేది మారుతా ఉంటది కాబట్టి కరెంట్ బిల్ అనేది కొంచెం పెరుగుతా ఉంటదనమాట. ఇప్పుడు నేనేంటంటే ఉండేది అపార్ట్మెంట్‌లో కాబట్టి నాకు ఇంట్లోకి ప్లస్ వెహికల్‌కి మొత్తం కలిపి ఒక 3,500 దాకా అయితే వస్తుంది. ప్రతి నెల కరెంట్ బిల్ అనేది. అట్లాగా ఏదైనా రెంట్ హౌస్‌లో ఉన్నప్పుడు ఏసీ లేదనుకోండి. ఫర్ సపోజ్ మనకి ఏదైతే ఏసీ పెట్టుకుంటే ఎంతైతే కరెంట్ బిల్ వస్తుందో వెహికల్ ఉన్నందువల్ల మనకి అంతకంటే ఎక్కువ కరెంట్ బిల్ అయితే రాదు. ఏసీ లేని వాళ్ళకి ఇప్పుడు నాకైతే ఏసీ లేదు ఇంట్లో. ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది కాబట్టి ఇప్పుడు నాకు ఇంట్లో ఏసీ ఉంటే కరెంట్ బిల్ ఎంత వస్తుందో అంత మాత్రమే వస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువైతే ఏం రాదు. మినిమమ్ ఒక 3,500 నుంచి 4,000 లోపు మాత్రమే వస్తది. ఇంట్లో ఫ్రిడ్జ్ ఇంకా ఇతర గ్రైండర్స్, మిక్సీలు ఇవన్నీ వాడుకున్నప్పటికి కూడా ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటే మినిమమ్ 3,000 నుంచి 3,500 అంతకు మించి అయితే ఎక్కువైతే రాదు. బ్యాటరీ ఆటోకి మెయింటెనెన్స్ ఏమేమి ఉంటాయి? ఇవేంటంటే కొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవాలని ఎదురు చూస్తుంటారో వాళ్ళకొచ్చే డౌటు బ్యాటరీ ఆటోకి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది అని. బ్యాటరీ ఆటోకి ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు. మెయింటెనెన్స్ ఎటువంటిది ఉండదంటే ఇప్పుడు మామూలుగా మనకి డీజిల్ వెహికల్ ఉంది. ఒక 3,000 కిలోమీటర్లు లేదంటే 4,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇంజిన్ ఆయిలు సెపరేట్‌గా ఈ గిద్దల్లో గ్రీజు, డాలర్సు, స్టార్ పిన్‌లు ఇవన్నీ మారుస్తా ఉంటాం మనం మామూలుగా. కాకపోతే ఎలక్ట్రికల్ వెహికల్‌కొచ్చేసరికి ఇప్పుడు లేటెస్ట్ డీజిల్ వెహికల్‌లో గూడా గిద్దలు అనేవి బూట్‌తో లాక్‌తో అయితే వస్తున్నాయన్నమాట. అదే విధంగా అయితే ఇవి గూడా ఉంటాయి. వీటికి గ్రీజ్ పెట్టడం అట్లాంటివేమి ఉండవు. ఇప్పుడు బజాజ్‌లో చూసుకున్నట్టే 1,00,000 కిలోమీటర్లకి ఒక్కసారి ఒక లీటర్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తాం. అంతకు మించి మెయింటెనెన్స్ ఏముండదు. మనకి ప్రతి నెల ఏదైతే కరెంట్ బిల్ వస్తుందో అది మాత్రమే మెయింటెనెన్స్ ఉంటుంది. వారంటీ ఉన్నన్ని రోజులు గూడా ఎటువంటి కంప్లెయింట్స్ వచ్చినా షోరూమ్ వాళ్ళు ఫ్రీగా అయితే చేసిస్తా ఉంటారు. ఇక తర్వాత స్టార్టింగ్‌లో ఒక్కొక్క కంపెనీ 3 సర్వీసులు ఫ్రీ సర్వీసులు ఇస్తా ఉంటది. ఒక్కొక్క కంపెనీ 7 సర్వీసులు ఇస్తా ఉంటది. ఇట్లాగా ఫ్రీ సర్వీసులు అయిపోయిన తర్వాత మనకి ఏదైతే ఈ 5,000 కిలోమీటర్లకో లేదంటే 10,000 కిలోమీటర్లకో సర్వీస్‌కి వెళ్ళినప్పుడు జస్ట్ చెకప్ మాత్రమే ఉంటది కాబట్టి మెయింటెనెన్స్ ఒక 100-200 లోపు ఉంటది. మహీంద్రా ట్రియో వెహికల్ అయితే మాత్రం ఒక 10,000 కిలోమీటర్లకి ఒకసారి మెయింటెనెన్స్ ఉంటది. అది ఒక రూ. 1,000 నుంచి ఒక రూ. 1,200 లోపు అయితే
అయిపోతుంది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో డీజిల్ ఆటో తీసుకోవడం బెటరా? ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవడం బెటరా? అని అయితే చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ఒకటొచ్చేసింది. చాలా వరకు తోలకాలు ఉండట్లేదు. ఇప్పుడు డీజిల్ ఆటోలు ఉన్నవాళ్ళేందంటే ఎక్కువగా ఇప్పుడు ఆ బజార్‌లో ఏదన్నా బాడీ తగిలిద్దేమో, ఈ సెంటర్‌లో ఏదైనా బాడీ తగిలిద్దేమో అని ఒక చాటే కూర్చోలేక అటు ఇటు తిరుగుతా ఈ డీజిల్ మెయింటెనెన్స్ అంతా ఒక భారం. మళ్ళీ నెలొచ్చేసరికి ఈఎంఐ ఉంటది. ఇవన్నీ పడే కంటే గూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఎలక్ట్రికల్ ఆటో చాలా వరకు బెస్ట్. ఏంటంటే ఒకవేళ మనం వ్యర్థంగా తిరిగినా ఒక కరెంట్ ఛార్జింగ్ తప్ప మనకొచ్చే మెయింటెనెన్స్ ఏముండదు. మనకి అయ్యే ఖర్చయితే ఏముండదు. ఇంకొకటి కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో డీజిల్ వెహికల్ వాళ్ళకి గిట్టుబాటు గాని కిరాయిలు గూడా మనకైతే గిట్టుబాటు అవుతా ఉంటాయి. సో, ఇప్పుడున్న పరిస్థితిలో ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవడమే బెస్ట్ అనైతే నేనైతే చెప్తాను. కాకపోతే మీకు దగ్గరలో ఉన్న షోరూమ్‌లు ఏ విధంగా పనిచేస్తున్నాయి? ఇప్పుడు మీరెప్పుడైనా ఆటో కొనడానికి వెళ్ళినప్పుడు మెయిన్‌గా ఈ సేల్స్ మేనేజ్‌మెంట్ ఏదైతే ఉందో వీళ్ళతో మాత్రమే మీరు డిస్కస్ చేసి వచ్చేస్తా ఉంటారు. వెహికల్ చూసుకుంటారు. కొత్త వెహికల్ ఎలా ఉంది? ఏంటి? అవన్నీ రేట్ ఎంత? ఈఎంఐ ఎంత పడుతుంది నాకు? ఇవన్నీ చూసుకుంటారు గానీ, పక్కన ఇంకొక గ్యారేజ్ ఉంటది. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మీరు లోపల వర్క్ ఎలా జరుగుతుంది? ఇంతకుముందు ఏమైనా ఎలక్ట్రికల్ ఆటోలు అక్కడికి సర్వీస్‌కొచ్చినాయా? వస్తే వాళ్ళని అడిగి ఏ విధంగా చేస్తున్నారు? ఏంటి? ఆ స్పేర్ పార్ట్స్ మనకేమన్నా కంప్లెయింట్ వస్తే దొరుకుతున్నాయా? వెహికల్ ఎలా ఉంది? ఇట్లాంటివి ఎవరు విచారించుకోరు. పోయామా, వెహికల్ చూసుకున్నామా, ఈఎంఐ ఎంత పడుతుంది? మనం ఎంత కడుతున్నాము? ఇవి మాత్రమే చూసుకొని బయటకొచ్చేస్తారు. తర్వాత ఇబ్బంది పడతా ఉంటారు. సర్వీస్ సరిగ్గా అందట్లేదు అని. అట్లా కాకుండా కొంచెం వెహికల్ కొత్తగా తీసుకునేవాళ్ళు గ్యారేజ్‌లో కూడా వెళ్లి చూసి విచారించుకొని షోరూమ్ మనకు అందుబాటులో ఉన్నదాన్ని బాగున్నాయా లేదా చూసి తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇంతకుముందు మహీంద్రా ట్రియో ఎలక్ట్రికల్ ఆటో వాడేవాళ్ళకి చాలా వరకి కంప్లెయింట్స్ అయితే రాలేదు గానీ, ఏదైతే కంప్లెయింట్స్ వచ్చిన వెహికల్స్ ఉన్నాయో వాళ్ళకి కొంచెం అయితే ఇబ్బంది పడ్డారు. అంటే స్పేర్ పార్ట్స్ లేక తర్వాత ఆర్డర్ పెట్టినాక ఒక 15 రోజులకి, 20 రోజులకి అది రావడం. ఈ 15, 20 రోజుల్లో వీళ్ళు ఖాళీగా ఉండడం, మళ్ళీ ఈఎంఐ టైం రావడం ఇట్లా చాలా వరకు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు బజాజ్ గోగోలో ఇప్పుడు నాకు దగ్గరగా ఉన్న ఈ ఒంగోలు షోరూమ్‌లో వచ్చేసరికి ఏందంటే, ఏదైనా కంప్లెయింట్ వచ్చినా, ఏదైనా పార్ట్ దొరకకపోయినా వీళ్ళు పైకి లెటర్ పెట్టి, మళ్ళీ అది వారంటీలో తెచ్చి, మనకి ఎక్కువ టైం అనేది ఉంచకుండా ఏదైనా కొత్త వెహికల్‌ది ఏదో ఒక పార్ట్ తీసి ముందు మనల్నయితే సెటిల్ చేసి పంపించేస్తున్నారు. అట్లాగా కొన్ని కొన్ని షోరూమ్‌లో ఉండవచ్చు. కొన్ని కొన్ని షోరూమ్‌లో ఉండకపోవచ్చు. అవన్నీ గూడా మీరు అబ్జర్వ్ చేసుకొని వెహికల్ తీసుకోవడం చాలా మంచిది. తక్కువ రేట్‌లో ఏ ఎలక్ట్రికల్ ఆటో తీసుకుంటే బావుంటుంది అని కొంతమంది ఆలోచిస్తా ఉన్నారు. ఇప్పుడు తక్కువ రేట్‌లో అంటే మినిమమ్ మనకి ఒక 150 కిలోమీటర్ల రేంజ్ లేనిది ఈ రోజులను బట్టి మనం తిరగడానికి సరిగ్గా సరిపోదనమాట. కొంతమంది ఆలోచిస్తా ఉంటారు. మనదేముంది మన ఊర్లోనే ఒక 100 కిలోమీటర్లే కదా! ఒక 10 కిలోమీటర్లు డిస్టెన్స్‌లోనే మనం తిరుగుతా ఉంటాము. ఆ మధ్యాహ్నం దాకా తిరిగితే సరిపోతుంది. ఇవన్నీ ముందుగా ఆలోచించుకోవడానికి బావుంటాయి గానీ, రియల్‌గా మనం వెహికల్‌ని తోలేటప్పటికి ఈ మైలేజ్ అనేది ఎక్కడ కూడా సరిపోదు. నేను చాలా అయితే ఫేస్ చేశాను. ఇంతకుముందు మహీంద్రా రియో వెహికల్ తీసుకొని అది 130 కిలోమీటర్లు వచ్చిద్దని చెప్పారు. 100 కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా వచ్చేది మనకు ఆ వెహికల్. ఆ 100 కిలోమీటర్ల మైలేజ్ సరిపోక మధ్య మధ్యలో ఛార్జింగ్ పెట్టుకోవడం ఇట్లా చాలా ఇబ్బంది పడేవాడిని నేను. ఇప్పుడు బజాజ్ గోగో తీసుకున్నాక ఇది 180 కిలోమీటర్ల వరకైతే మైలేజ్ వస్తుంది. ఓకే. నాకు సరిపోతుంది. అయితే మీరు ముందుగా చూసుకోవాల్సిందేంటంటే మైలేజ్ అనేది చూసుకోవాలి. ఏదైనా వెహికల్ తీసుకునేటప్పుడు 150 కిలోమీటర్లకి పైగా ఉండే వెహికల్ తీసుకుంటే చాలా వరకు బెటర్‌గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మహీంద్రా ట్రియో ప్లస్ గానివ్వండి, మోంట్రా వెహికల్ గానివ్వండి, టీవీఎస్ వెహికల్ గానివ్వండి, ఇవన్నీ గూడా 150 ప్లస్ వచ్చే విధంగా అయితే తయారు చేస్తా ఉన్నారు. ఇప్పుడొచ్చే ప్రతి ఎలక్ట్రికల్ ఆటో గూడా. అయితే మనకి తక్కువ రేట్‌లో అంటే ఏదైనా గానివ్వండి 3,50,000కి పై మాటే గాని, ఆ లోపులో ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే లేవు. ఇక మీకు ఇంకొంచెం బెటర్‌గా, హెవీగా వెహికల్ ఉండాలి అనుకుంటే బజాజ్ గోగో P70 మోడల్‌కి వెళ్ళొచ్చు. లేదు చిన్న వెహికల్ అయితే సరిపోతుంది మాకు టౌన్ సర్వీస్ అనుకుంటే P50 గానివ్వండి, మహీంద్రా గానివ్వండి, మోంట్రా వెహికల్ చాలా బావుంటది. మోంట్రా వెహికల్‌నయితే మీరు మహీంద్రా షోరూమ్ ఒకవేళ మీకు దగ్గరగా లేదు అనుకుంటే, మహీంద్రా కంటే కూడా మోంట్రా చాలా బెటర్‌గా అయితే ఉంటుంది. ఇక కొంతమంది బజాజ్ గోగో P90 మోడల్ ఎప్పుడు వస్తుందని పదే పదే కామెంట్ చేస్తా ఉన్నారు. కంపెనీ అనేది ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేసిన తర్వాత నేను ఒక వీడియో చేస్తాను. వెహికల్ బయటకొచ్చిన తర్వాత కస్టమర్ రివ్యూ తీసుకొని వెహికల్ కూడా నేను కూడా డ్రైవ్ చేసి ఎలా ఉంది? ఏంటి? పొజిషన్ అవన్నీ చూసుకున్న తర్వాత నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు అందుకనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుందనమాట. అయితే ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మరలా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంక కొన్ని టాపిక్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. మన వీడియో గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొంతమందికి ఎవరికైనా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థాంక్ యూ ఆల్.